ఇప్పుడు 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం అభ్యాసంది కామెంటరీ చెప్తాను. ఓం శాంతి. నేను ఒక అతి సూక్ష్మ జ్యోతిర్బిందు ఆత్మను. మస్తక మధ్య మెరిసే ఒక చైతన్య శక్తి స్వరూపాన్ని. మస్తక మధ్య ఉన్న బిందు స్వరూపం నా నుండి దివ్య ప్రకాశం నా మస్తకము ముఖ భాగమంతా వ్యాపించి ఉంది. శక్తిశాలి ఆత్మను నేను. ఈ శరీరం నుండి భిన్నమే ఆత్మ నేను. సూక్ష్మలోకంలో చేరుకున్నాను. సూక్ష్మలోకంలో మెరిసేటటువంటి తెల్లని ప్రకాశమయ శరీరాన్ని ధరించి ఉన్నాను. తేలికగా ఉన్నాను. డబల్ లైట్ స్వరూపంలో ఉన్నాను. బ్రహ్మ బాబా యొక్క సంపూర్ణ పరిస్థిత స్వరూపం నా ఎదురుగా. బాబాను కూడా నేను ఒక పవిత్రమైన తెల్లని ప్రకాశంతో ఉన్న పరిస్థిత రూపంలో చూస్తున్నాను. బాబా బొర్గట్టి మధ్య సర్వశక్తివంతుడు శివ బాబా విరాజమానమై ఉన్నారు. నేను ఒక ఫరిస్తా బాబ్ దాదా ఎదురుగా చేరుకున్నాను. బాబ్ దాదా నుండి శక్తిశాలి దృష్టి తీసుకుంటూ ఉన్నాను. బాబ్ దాదా నా మస్తకంలో విజయీ తిలకాన్ని దిద్దారు. నా తలపైన వరదాని హస్తాన్నుంచుతో విజయీ రత్నం భవ అనే వరదానం నాకు ఇచ్చారు. బాబ్ దాదా నుండి వరదానాల యొక్క శక్తి నింపుకుని నేను ఆకాశంలో పరిస్థిత రూపంలో బాబ్ దాదాతో కలిసి ఆకాశంలో చేరుకున్నాను. నేను పరిస్థిత రూపంలో ఉన్న నేను నా ఎదురుగా భారత భూమిని చూస్తూ మహాన్ దేశమైనటువంటి
నా భారతదేశానికి నా మస్తకం నుండి శక్తి కిరణాలను నేను దానం చేస్తున్నాను. ఈ శక్తి తరంగాలు ప్రకృతి తత్వాలకు చేరుతున్నాను. ఆకాశం, వాయు, జలతత్వానికి కూడా నా నుండి వెలువడే శక్తి కిరణాలు చేరుతున్నాయి. ధరణి, అగ్ని తత్వానికి తత్వాలతో పాటు నూట 30 కోట్ల జనాలతో నిండి ఉన్నాం. భారతవాసులందరికీ కూడా నా నుండి శక్తి యొక్క ప్రకాశ కిరణాలు చేరుతున్నాయి. ఎవరైతే దేశభక్తిని ప్రదర్శిస్తూ వారి జీవితాలను దేశ రక్షణ కోసం బలి ఇచ్చినటువంటి, వారి జీవితాలను అర్పించినటువంటి నవజవానులై ఉన్నారు, మహాన్ యుద్ధ వీరులై ఉన్నారు. వారందరికీ కూడా ఈ శక్తి యొక్క ప్రకాశ కిరణాలు చేరుతున్నాయి. వారిలో ఒక బలం నిండుతుంది. ఈ తరంగాలతో మొత్తం భారత ప్రజలలో ఉన్న నిస్పృహ, నిరాశ దూరమవుతూ ఆశావాదిగా తయారవుతున్నారు. వారి జీవితాల్లో ఉల్లాసోత్సాహాలు నిండుతున్నాయి. తిరిగి భారత భూమి పైన శక్తిశాలి వాతావరణం నెలకొని పంచతత్వాల నుండి అటువంటి శక్తిశాలి పాలన దొరుకుతూ సతీగి సృష్టిలో
ప్రకృతి ద్వారా నిరోగి కాంచన కాయను పొందుతూ ఆయుష్ ఆరోగ్యంతో సర్వసుఖాలు అనుభవిస్తాం. కొద్ది రోజుల్లోనే రాబోయే సత్యుగం ఇక్కడైతే శారీరక మానసిక స్థితిలో శక్తిశాలిగా ఉంటారో దేవీ దేవతలు నా నుండి వెలువడే శక్తి కిరణాలతో అలాంటి వాతావరణం తయారవుతున్నది. సతిగా రాని వచ్చేస్తుంది. సతిగా రాని వచ్చేసింది. అది స్వర్ణిమ ప్రపంచం. ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండే ఆ రాజ్యం యొక్క సుఖం నా కళ్ళెదురుగా కనిపిస్తున్నది. ఈ విధంగా స్వర్ణిమ భారత భూమిని తయారు చేయటం కోసం నా యోగదానం నేను చేసుకుని తిరిగి సాకారి శరీరంలోకి ప్రవేశించాను. మస్తకంలో సూక్ష్మ బిందు నేను. ఈ బిందు నుండి అనంతమైన శక్తి కిరణాలు నా చుట్టూ దూరం వరకు వ్యాపిస్తూ నా చుట్టూ వాతావరణం శక్తిశాలిగా తయారవుతుంది. ఒక సెకండ్ నేను నా చుట్టూ ఉన్న శక్తి తరంగాలను అనుభవం చేస్తాను. ఓం శాంతి.